మహారాష్ట్ర అట్లా కాదు, చాలా డేస్ పెడతారు వినాయకుడు. ఇట్లా ఎంట్రన్స్ టెంపుల్కి ఇట్లా ఇట్లా వెళ్ళిపోవాలి టెంపుల్కి. టెంపుల్ వెనకాల బ్రహ్మగిరి ఫోర్ట్, ఇది గంగా నది ఆడనే స్టార్ట్ అవుతుంది ఆ కొండలల్లా. హాయ్ గాయ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఫ్రెష్ అయినాం, గుడికి అయితే పోతున్నాం. చెప్పురా, గుడ్ మార్నింగ్ చెప్పురా. అలార్ మహాదేవ్ మన సబ్స్క్రైబర్ కూడా ఇంకా ఉన్నాడు, మనతోనే ఉంటున్నాడు. మాకు వస్తా అన్నాడు. ముంగటున్నాడు మాట్లాడినా పైసలు ఇవ్వలేదు వానికి. తెల్లని దాకా డ్రైవింగ్ చేపిస్తుంది కానీ వానికి ఏం ఇప్పిస్తలేని బాధపడుతున్నాడు. అది ఓపెన్ చేయలేదేమో ఇంకా. 10,000 మాట్లాడారు, రూపాయి ఇస్తలేరంట. నువ్వు మాట్లాడినావు. నేనా ఎప్పుడు రా నేను షాప్ పోతే పానం అవుతుంది. అమ్మ పార్వతీ పతాయి అడిగినా కొడతారు ఇక. అడిగినా వ్యూ చూస్తారా మీరు ఎట్లుందో? స్టడీ మన దాంట్లో ఇంత క్లారిటీ రాదే, వస్తలేదు. గుట్ట అని ఫేమస్ గుట్ట మీకు ఎగ్దాం అనుకున్నాం కానీ ప్లాన్ అంతా ఫెయిల్ చేశారు. మంచిగా దర్శనం అయిపోయాక గుట్ట ట్రెక్కింగ్ చేద్దాం అనుకున్నాం, మొత్తం ప్లాన్ అంతా వేస్ట్ చేశారు. అది వెళ్ళకూడదు. అరే పొద్దున సన్ రైజ్ ఒక ఫోటో తీసిన మస్తు వచ్చింది. ఇది కాదు, మ్యాప్లో తీసిన మంచి వచ్చింది. వీడియో అయితే టెంపుల్ కాడికి వెనక మళ్ళీ వీడియో తీస్తాం. మంచిగా పెట్టుకుంటారు బొట్టు. ఎట్లా పెడతారు బొట్టు? ఇటు చూడు ఒకసారి బన్నీ, మంచిగా వచ్చింది. ఇది ఎంట్రన్స్ టెంపుల్కి ఇట్లా ఇట్లా వెళ్ళిపోవాలి టెంపుల్కి. టెంపుల్ వెనకాల బ్రహ్మగిరి ఫోర్ట్, ఇది గంగా నది ఆడనే స్టార్ట్ అవుతుంది ఆ కొండలల్లా. मेरा भी लगा भाई तेरा कितना पैसा 100 ये ना ना मंदिर का ये होना है हां लेना है हां మన సబ్స్క్రైబర్ కూడా పెట్టుకుంటుండు. బాయ్ సూపర్. బొట్టు మంచిగా పెట్టుకున్నాం. అయిపోయింది, ఇప్పుడు మంచిగా వీడియో తీసుకున్నాం. పూలు కూడా అమ్ముతారు దేవునికి. 20 రూపాయలు ఒకటంట తీసుకునేటో తీసుకుంటే 100 రూపాయలు తీసుకోకుండా. అలా మీరు ఫ్రెండ్స్ వచ్చారంట, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ అని వచ్చినప్పుడు చెప్పుల షాప్ ఉంటాయి మన ఉంది ఇలాగా. అట్లా కాదు, వాళ్ళకి యూజేజ్ చెప్పాక. మీరు ఎక్కువ మంది వచ్చారనుకో, సోలోకి వచ్చారనుకో, పోయిన దగ్గర రెస్ట్ తీసుకున్నాయి. సోలోకి వచ్చారనుకో మెయిన్ కామన్ దగ్గర కొంతమంది ఇలా ఆడతారు, రూమ్ ఇస్తాం అనేసి. రేట్లు తక్కువ అయిపోయారు తీసుకోరు. రూమ్ మంచిగా ఉంటుంది, మంచిగా ఉంది కదా. నాకు 1000 రూపాయలకు మంచి దొరికింది. ఏ 900కి మంచి రూమ్ దొరికింది. వండుకున్నాం, పోయి లేకుండా వన్నం మోకాలం ఇంకా మంచిగా వండుకున్నాం. ఇంత రూమ్ కూడా క్లీన్ ఉంది. వెళ్ళే చూపి అవన్నీ గుడి ఎదురా ఈయనే ఉందా? గుడి కూడా ఈయనే ఉంది. వచ్చేసినాం గుడికి దగ్గర. ఇలా కనిపిస్తలేదు రాజగోపురం అయితే శిఖరం కనిపిస్తుంది. శిఖరం అంటారు దానికి, రాజగోపురం కాదు. గోపురం గోపురం ఓడని మీ తాత గోపురం ఇక్కడ ఎట్లుంటాయి అన్నమాట మనకు తెలియదు. మన గోపురం అంటే మన దగ్గర ఎట్లుంటుంది అట్లా మన దగ్గర అట్లుంటాయి గోపురం కాబట్టి అదే మనకు గోపురం.
బ్లాగులు తీసుకొని ఎట్లా తీస్తారు బాయ్ నాకు అర్థం కాదు చేతుల్లో వస్తుంది ఇగో మా బాయ్ ఎట్లా వేసుకుంటాడు మొత్తం ఇట్లా వేసిండు అది అంటే పెయింటింగ్ వేసుకున్నాడు పండుగ పైన పెయింటింగ్ వేసినాడు వేసిన చూడండి సార్ తాత అడ్డము ఇది టెంపుల్ షూ స్టాండ్ ఇక్కడ స్ట్రైట్కి వెళ్తే మనం గోపురంలోకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోవచ్చు ఇయో పెయింటింగ్ మంచి స్టాండ్ చూడండి అంటే 200 దర్శనం స్క్రీన్లో చూపిస్తుంది జ్యోతిలింగం సంఘాలు కట్టాలి దర్శనం కావాలి అంటే స్క్రీన్లో చూపిస్తుంది అవురా నీళ్ళకి అనిపించదు చూపిద్దామన్నా రెండో ఓడుతుంది ఇలా స్క్రీన్ కూడా ఉంది ఇక్కడ ఒకటి అందులో చూపిస్తారు కాకపోతే మనది కెమెరా బ్లర్ కాబట్టి అంత క్లియర్గా అనిపించదు అక్కడ మీకు అనిపిస్తే మీ అదృష్టం ఇది ఎంట్రన్స్ కాకపోతే మనకి లోపలికి వెళ్ళలేదు అయిపోయింది బయటకు వచ్చినాం అక్షయ్ దర్శనం ఎట్లా అయింది సూపర్ దర్శనం అయింది హైలైట్ దర్శనం అయిందంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ముగ్గురు దర్శనం ఒకటిసారి అభిషేకం చేస్తారు ఇప్పుడు నేను పోయినాం మోడ్ ఫోటో దిగుతుంది వేసుకొని హైలైట్ దర్శనం కరెక్ట్ అభిషేకం చేసినప్పుడు అభిషేకం దర్శనం ఎట్లయింది మంచిగా అంటారు మస్తున్నాయి ఇట్లా పాత బిల్డింగ్లు పాత కట్టడాలు ఇంకా అట్లనే ఉన్నాయి దారా చాలా పాత పాత బిల్డింగ్ వస్తున్నాయి ఏరియా మొత్తం అవే ఉన్నాయి మొత్తం ఏరియా మొత్తం పాత బిల్డింగ్లే బిల్డింగ్ ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్స్ ఇవి అంటే మేము ఇప్పుడు ఇంటికి వస్తున్నామంటే గుండం కాదు పొద్దున మోడు గుండంలో నీళ్ళు నెక్స్ట్ మీద పొద్దున పోదాం అనుకున్నాం కానీ ఇంకా టైం సరిపోలేదు అనేసి రూమ్ తీసుకున్నాం అదే రూమ్గా ఫ్రెష్ అయ్యి వచ్చేసినాం గుండం కాడికి పోయి జ్వరం నెక్స్ట్ నీళ్ళు తాగుతాం గుండం కాడికి పోయినాక మళ్ళీ వీడియో స్టార్ట్ మధ్యాహ్నం చేస్తాం కదా ముంబైలో మహారాష్ట్ర అట్లా కాదు చాలా డేస్ పెడతారు వినాయకుడు ఇట్లా వాళ్ళు చాలా డేస్ పెడతారు వినాయకుడు ఇక్కడ కొంతమంది అయితే సంవత్సరం పెడతారు కొంతమంది నవరాత్రులు పెడతారు కొంతమంది మన జనవరిలో పెడతారు మహారాష్ట్రలో మాకి గణపతి అంటే జనవరిలో పెడతారు నవరాత్రుల వినాయకుడిని పెడతారు మళ్ళీ కొంతమంది ఇయర్ మొత్తం పెడతారు ఇప్పుడు ఇలా అనిపించింది కదా అది ఇయర్ మొత్తం ఉంటుంది మళ్ళీ వినాయక చవితి ఒక 4-5 డేస్ అన్నప్పుడు నిమజ్జనం చేసి మళ్ళీ కొత్త విగ్రహం పెడతారు గుండం చూపిస్తాను కదా ఇదే గుండం అక్కడికైతే పోయేసి వచ్చినాం అయిపోయింది నీళ్ళు చల్లుకున్నాం ఎత్తి మీద ఇది మంచిగా ఉందని తీసుకున్నా ఒకటి తొందర బాగా వీళ్ళు రాలేదు పోయినా గుండం నీట్గా కాలు కడుక్కొని ఎందుకురా తీసుకురా జాగ్లో కొద్ది వాడు తీసుకుంటా అండి ఒకటి ఎంతనంట 120 అంట వద్దు మనకు ఘోరం రేట్గా వేసేయడ ఫుల్ రేట్లున్నాయి ఫుల్ రిచ్ తీసుకున్నాడైతే జర ఆశతో వచ్చి అడిగి మరి తీసుకో బేరం చేయరు ఏం కాదు తగ్గుతారు అయిపోయింది ఒక్కొక్క షాప్లో అడుగురా అంతే వీటిని నేను కూడా తీసుకున్నాను తిన్నా సైడు తిన్నాడు వీడు ఎందుకంటే డైట్లో ఉన్నాడు బిల్ వస్తుంది చాలా బాగుంది
టేస్ట్ బాగుంది కానీ రేట్లు కూడా అట్లా ఉన్నాయి